సినీ నటుడు అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో మరోసారి అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు చికటపల్లి పోలీసులు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. నిన్ననే సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి మినిట్ టు మినిట్ వీడియో రిలీజ్ చేశారు సిపి సివి ఆనంద్. తొక్కిసలాట కేసులో A11 గా ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్పై ఉన్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, మరోసారి అల్లు అర్జున్ కి నోటీసులు ఇవ్వడం మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇంటీరియం బెయిల్ పైన ఉన్నటువంటి అల్లు అర్జున్ కు శాశ్వత ఊరట ఏం లభించలేదు. ఆ రోజు ఆయన కండిషన్స్ లోనే చెప్పారు, 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నాం, మీరు కింది కోర్టుకు వెళ్ళండి అని చెప్పడంతో పాటు ఆయన విచారణ జరుపుకోవచ్చని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి విచారణకు సహకరించాలని అల్లు అర్జున్ ఆదేశించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ముందుగా కేవలం కోర్టులో అయిన బెయిల్ పిటిషన్ వేసుకుంటే వాళ్ళు కౌంటర్ దాఖలు చేసి బెయిల్ అపోజ్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, పోలీసులు అంటే ఈ కేసులో బేసిక్ విచారణ జరగలేదనేది వాళ్ళ ఇప్పుడు కోర్టుకు రేపు తెలుపబోయే విషయం ఏంటంటే, ఆయన విచారణకు పిలుస్తున్నారు. 11 గంటలకు రేపు ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎదురుగా చిక్కడపల్లి పోలీసులో హాజరు కావాల్సి ఉంటుంది. హాజరైన వెంటనే ఈ కేసుకు సంబంధించి ఆయన స్టేట్మెంట్ రికార్డు కాలేదు. ఇప్పటి వరకు స్టేట్మెంట్ పూర్తిస్థాయిలో రికార్డు కాలేదు. ఒరిజినల్ ఆయన అరెస్ట్ చేసిన రోజు స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత తెల్లారి వాళ్ళు కస్టడీ పిటిషన్ వేసుకొని కస్టడీకి తీసుకొని విచారించాలనేది వాళ్ళ ప్రాసెస్. కానీ ఆ రోజే ఇంటీరియం బెయిల్ రావడం వల్ల పోలీసులకు విచారణ జరపడానికి పూర్తిస్థాయిలో వీలు కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపు అల్లు అర్జున్ పిలిపించి అఫీషియల్ గా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్ వేస్ చేసుకొని ఆయన స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు అనేది మళ్ళీ ఇది కోర్టుకు సబ్మిట్ చేసి దాంట్లో అపోజ్ చేయడం ఒకటి. రెండోది, ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వీడియో కావచ్చు, ప్రాథమిక సాక్ష్యాలు కావచ్చు, సాక్షులను విచారించిన పరిస్థితి. వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకొని వీటన్నిటిని కోర్టు ఎదుట పెట్టి ఆయన బెయిల్ ను అపోజ్ చేయడానికి పూర్తి స్థాయిలో ఒక ఫిక్సప్ చేసేదానికి పోలీసులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈయన ఫుల్ ఇంటెన్షన్ తో జరిగింది, అంటే తొక్కిసలాట ఇంటెన్షన్ తో జరిగిందా లేదా, కానీ ఆయన రావడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట జరగడం వల్లే ఇదంతా అంటే ఒకరి మృతి ఇంకొకరు సివియర్ గా ఇంజూర్ కావడానికి అయింది. అది పోలీస్ శాఖను కూడా తప్పుపట్టే విధంగా వాళ్ళ స్టేట్మెంట్లు కావచ్చు, లేకుంటే వాళ్ళ కోర్టుల వాదనలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. రేపు అర్జున్ పిలిపించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత ఆయన చెప్పే అంశాలు రేపు విచారణకు, అంతేకాకుండా అల్లు అర్జున్ బెయిల్కి సంబంధించిన బెయిల్ క్యాన్సిలేషన్ కావచ్చు, అంటే 4 వారాల బెయిల్ ఇచ్చింది కాబట్టి బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. లోవర్ కోర్టు అయినటువంటి రెగ్యులర్ బెయిల్ అపోజ్ చేయడానికి కాబట్టి ఇప్పుడు ఆయన అనే పరిస్థితి కోర్టే విచారణ జరపవచ్చని చెప్పింది. ఒకవేళ తప్పున్నా కానీ ఈ కేసులో ఫర్దర్ గా ప్రొసీడ్ కావాలని ఛార్జ్ చేయాలన్నా కానీ అసలు అక్యూజ్ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి సాక్షులకు సమక్షంలో. సో ఈ స్టేట్మెంట్ కోసం ఆయన పిలుస్తున్నారు. రేపు ఉదయం ఆయన 11 గంటలకు ఖచ్చితంగా హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఒకవేళ ఆయన హాజరు కాని పక్షంలో నేను అవైలబుల్ గా లేనని చెప్తే, ఎందుకు అవైలబుల్ గా లేవు, షూటింగ్ ఇంకా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా చెప్పి మరో టైం కూడా ఊరే అవకాశం ఉంది. కానీ మరి చూడాలి ఇప్పుడు అల్లు అర్జున్ కు సంబంధించిన న్యాయవాదులు ఏ విధంగా స్ట్రాటజీకి ప్లే చేస్తారు, పోలీసుల కౌంట్ చేస్తారు చూడాలి. పుష్ప 11ంటికి పోలీస్ స్టేషన్ అయితే వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరో 2వ అరెస్ట్ రోజు వెళ్ళాడు, మళ్ళీ రేపు వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.